నమస్తే పెద్ద మనిషి. నమస్తే. ఏం పేరు నీ పేరు? నా పేరు కావట్లింగ. కావట్లింగ. ఎవరిది? నరసాపురం. నరసాపురం వస్తుంది. ఎక్కడ ఏ నియోజకవర్గమే? అది ఆలేరు. ఆలేరుకి వస్తుంది. అది ఆలేరు. అదే ఎందుకు మళ్ళీ ఇది మండలం ఒలిగొండ కదా? చేంజ్ అయింది. అప్పుడు మన ఆత్మకూరు ఉండే కానీ చేంజ్ చేసినాం. మీరే చేంజ్ చేసుకురా? చేంజ్ చేసుకున్నాం. ఇది ఒలిగొండ అయింది మాకు. అచ్చా. ఇక సరే, ఈ గవర్నమెంట్ వచ్చేసి ఒక 15 ఏళ్ళు అయిందా? 15 నెలలు అయిందా? నాకు 15 ఏళ్ళు అయినట్టు అనిపిస్తుంది. 14 నెలలు అనుకుంటా. అంతేనా? 14 నెలలు అయింది. ఎట్లా ఉంది? ఎట్లా చేస్తున్నాడు మీ ఎమ్మెల్యే సాబ్? ఎట్లా చేస్తున్నాడు? మరి పైన సీఎం సాబ్ ఎట్లా చేస్తున్నాడు? మా ఎమ్మెల్యే సాబ్ ఇంతవరకు ఒక్క రోజు కూడా ఇంటికి మన ఊరికి రాలే. ఇక ప్రజల మనిషి బీర్లా ఇలా అంటే మొత్తం ఎవరితో అందరితో కలిసి ఉంటారు అని చెప్పేసి అంటారు. ఇంతవరకు ఎవరు రాలే. అదేంటి? ఇక రేవంత్ రెడ్డి చెప్పిండు ముచ్చట్లప్పుడు 6 గ్యారెంట్లు అది ఇదని మస్తు చెప్పిండు. ఇంతవరకు ఏది లేదు. ఒక ఆర్డర్ మాత్రం బస్సు పెట్టినట్టుండు. ఆ బస్సులో కూడా ఆర్డర్ నెత్తి వీక్కు వాళ్ళే కొట్టుకుంటారు. కొట్టుకున్నా బస్ అయితే పోతుంది. బస్ అయితే పోతున్నట్టుంది. ఓకే. ఏమంటారు మరి ఇప్పుడు జనాలు ఏమనుకుంటారు? మరి గవర్నమెంట్ 14 నెలలు మంచిగా చేసింది అనుకుంటున్నా, ఏమనుకుంటారు అంటున్నా? మునుపటి పాలన బాగుండే, కేసీఆర్ పాలన బాగుండే చెప్పి అనుకుంటారు. మరి నాయన కాంగ్రెస్ పాలన అన్న కాడికి వచ్చింది. కష్టమే వచ్చింది మీకు. అట్లయితే కారే కావాలి, సారే రావాలన్న కాడికి వచ్చింది. మళ్ళా మరి ఏమైంది? మరి సాఫీగా నడుస్తుండే రైతులు ఏమన్నా భూమి జాగా ఉందా? ఉన్నా సార్, ఉన్నది. ఇంతవరకు అప్పుడు కేసీఆర్ ఉండగా ప్రతి 6 నెలలకు వేసేసారు రైతు బంధు. ఇంతవరకు రైతు బంధు లేదు. అట్లా వేసారు కాబట్టి ముఖ్యమంత్రి తీసేసారా? అంతేకా. ఇప్పుడు గది వచ్చింది సార్. ఇక అరసుడు అన్నం పెట్టి సున్నబెట్టినట్టు అయిపోయింది పని. 2 సార్లు వేస్తే బుక్షం అని 3 సార్లు వేస్తాను చెప్పండి. 3 సార్లు కాదు, మొత్తం లేకుండా పోయింది. ఎలక్షన్ ముందట్లా కేసీఆర్ మూమెంట్ తీసుకొచ్చిండు. రైతు బంధుని తీసుకొచ్చి ఆపేసి ఆ ఎలక్షన్ అయినాక 2-3 నెలల తర్వాత అదే తీసింది మళ్ళా. అంతేనా? ఇప్పుడు మామూలుగా మామూలుగా గతంలో ఎమ్మెల్యేలు ఎవరు మాకు అందుబాటులో ఉండలేరు, మా దగ్గర రావట్లేదు, అది లేదు ఇది లేదు అని చెప్పేసి అంటున్నా. మరి ఈ మీ ఎమ్మెల్యే ఎన్నిసార్లు వచ్చినట్టు నువ్వు రాలేదంటే మరి ఏం మార్పు వచ్చినట్టు అంటున్నా? ఏం మార్పు లేదు. ఇది ఒకటి మార్పు ఒకటి మొత్తం ఎగ్గొట్టే మార్పు ఒకటి వచ్చింది. ఎగ్గొట్టే మార్పు ఒకటి వచ్చింది. మార్పు అంటే ఎగ్గొట్టే మార్పు ఒకటి వచ్చింది. మరి ఎట్లా మరి ఏం నడుస్తుంది ఇట్లా? మరి 6 గ్యారెంటీలకు సంబంధించిన దాంట్లో రేపు పొద్దున మళ్ళీ స్థానిక సంస్థల ఎలక్షన్లు వస్తట్టున్నాయి, సర్పంచ్ ఎలక్షన్లు వస్తట్టున్నాయి. మళ్ళీ ఏదో గిట్నే ఇప్పుడు సార్ అప్పుడు కూడా మన ఎంపీ ఎలక్షన్ ముందలా ఇది ఏదైనా పెట్టిండు. ఇటోడో ఆ ఎంపీ ఎలక్షన్ బయటపడాడు. ఇప్పుడు మన ఎలక్షన్ వచ్చినాయి కాబట్టి మళ్ళీ ఇది మన ఈ గ్రామసభ పెట్టగా గ్రామసభ పెట్టి ఏం కావాలని చెప్పి ఆడుకోపోయారు. ఇప్పుడు ఎలక్షన్ ముందు కాబట్టి అంతవరకు చెప్తాడు. మళ్ళీ పెట్టితే ఏమన్నా మరి గ్రామసభ పెట్టి అయిపోయిందా? పరిష్కారం వచ్చేసిందా? ఇండ్లు అండు, రేషన్ కార్డులు అండు, రైతు బంధు 26 తారీఖు రైతు బంధు అండు. 26 పోయింది, మళ్ళీ ఇండియా 31 అంటుండు. వచ్చిందా? టకీ లేదు, అది ఏది లేదు. అదేంటి ఆయనే ముఖ్యమంత్రి చెప్తుంటాడు, డైరెక్ట్ మాటలు మాట్లాడుతుండే టకీ 26 తారీఖు రాత్రి 12 గంటల నుంచి ఆదివారం తెల్లారి 12 గంటల తర్వాత పడతాడు. టకీ లేదు, అది ఏది లేదు, ఎక్కడ లేదు. చెక్ చేసుకోలేదు సరిగ్గా ఇంతవరకు. మేము సార్ రోజు చూస్తున్నాం. అయ్యో అప్పటి నుంచి ప్రతి రోజు నాకు రాకున్నా కానీ ఉద్యోగం చూపిస్తున్నా. అంతేనా? ఫోన్ చూపిస్తున్నా. అంతేనా? సరే, ఇదంతా అయిపోయింది. ఓకే. కాంగ్రెస్ పరిపాలన దగ్గర ఎన్నేళ్ళు ఉంటాను? నేను 65 ఏళ్ళు ఉంటావు. అంటే కాంగ్రెస్ పరిపాలన ఒక 40 ఏళ్ళ చూసుంటావా? ఇంత ఇప్పుడు లేదు సార్. అంతేనా? ఇప్పుడు లేదు. ఇది రాజశేఖర రెడ్డి వచ్చి పాపం ఆయన మంచిగా చేసాడు అనొద్దట కానీ మరి ఇంత దొంగ చెప్పలేడు. మాట ఎట్లా వస్తాయి మాటలు? ముఖ్యమంత్రి మాట్లాడే మాటలే కావు. ఏమంటే గోటీలు ఆడతా, నీ తొడ విడిపిస్తా, ఆ పేగులు మెడలు వేసుకుంటా, ఈ మాటలు మాత్రం ఉన్నాయి. అంతేనా? ఇక వేరే లేవు. అంతేనా? ఇన్ని అబద్ధాల ముఖ్యమంత్రి చెప్పలేదు. ఏడదులే. ఇప్పుడు మనం మాట్లాడాల్సి ఎట్లా ఈ మాటని అని ఎట్లా తప్పించుకోవాల్సి అనిపిస్తుంది. మరి ఆయనకి ఎందుకని పేరు కథ మాట అంటే తప్పించుకుంటాడు. సాగుతుందా మరి? స్థానిక సంస్థల ఎలక్షన్లు, సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి, పెడతా అంటున్నారు. మరి ఏమంటారు? జనం మొత్తం ఇప్పుడు కేసీఆర్ క్యాచ్ చూస్తారు. అవునా? మరి అధికారంలో కాంగ్రెస్ ఉంది సారు. అంతకుముందు కేసీఆర్ వచ్చి రాకని ఏం చేసిన అంటే నిధులు, కరెంటు రైతుకు మాత్రం అందుబాటు చేసిన సార్ ఆయన. ఇప్పుడు రైతులకు ఏమైనా మంచిగా ఉన్నారు, మొత్తం సుఖ సంతోషాలతో ప్రజాపాలన అందిస్తున్నాం అంటారు. ఆయన వరకు అనుకుంటున్నారు రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే వాళ్ళు అనుకుంటారు కానీ జనంలోకి వస్తే అప్పటి ప్రజలకైతే ప్రజలకి ఇంతవరకు ఒరిగింది ఏది లేదు. అయ్యో ఎప్పుడు చూసినా మొక్క దుమ్మే పోస్తారు కానీ ఏది లేదు. అంతేనా? మరి ఇంత దుమ్మొచ్చి పోస్తున్నప్పుడు అలా తెలియదానే ఇట్లా పడవదు. మరి చెప్పుకుంటూ పోతారు, ఏం చెప్పుడు ఏం కథ. అంతేనా? వాళ్ళ వరకు అనుకుంటున్నారు అది. అంతే. జనం వల్ల రావాలి. అది ఫైనల్ గా ఒకటి చెప్పు. రేపు స్థానిక సంస్థల ఎలక్షన్లలో ప్రజలు కాంగ్రెస్ వైపు ఉంటారా, ప్రతిపక్షమైన బీఆర్ఎస్ వైపు ఉంటారా, లేకపోతే వేరే పార్టీ వైపు? బీఆర్ఎస్ చూపిస్తారా? అంతేనా?
సరే మంచిదే, నమస్తే. రైతు ఆయన్న వచ్చి రైతు భూమా జాగా రైతునే రైతువేనా? ఏమన్నా పెట్టావా ఆయన అది పొలం వేసినావా? పెట్టిన సార్ కొద్దిగా పెట్టిన అంతేనా? వచ్చినా రైతు బంధు రైతు భరోసా? రైతు బంధు రాలేదు, ఆ రేషన్ కార్డు ఇస్తాను, రేషన్ కార్డు లేదు, పింఛన్ ఇస్తాను, 65 ఏళ్ళని పింఛన్ ఇస్తాను. మరి అక్కడ లోపల ఏమంటుంది దాన్ని పింకర్ వేసుకుంటే ఇస్తారా? కేసీఆర్ వేసుకున్నాం మనం. కేసీఆర్ పార్టీ కార్యకర్తవా లేకపోతే కేసీఆర్ అంటే ఇష్టమా? మాకు కేసీఆర్ అంటే ఇష్టం. అంతేనా? మరి ఇష్టమైన తీసుకోపోయి గాడి ఎందుకు కూర్చోబెట్టినావు? గాడి ఎందుకు కూర్చోబెట్టినా మన చేతులు ఏముంది సార్, లంచగొండి ప్రభుత్వం కాంగ్రెస్ పైసలతోటి చేసుకున్నాం. పైసలతో చేసేసినా మరి ఎట్లా ఎట్లా చేసి మరి జనం అంతా ఆగమైపోతురు ఇప్పుడు. ఆగమైతే అంటే మళ్ళీ ఇక ఇప్పుడు ఒకసారి కనిపెడుతుర్రు. పింఛన్ వస్తుందా నీకు? వస్తలేదు సార్ పింఛన్. ఎంత 60 ఏళ్ళు? 65 ఉన్నా. 65 ఏళ్ళు ఉన్నా మరి రావాలని నీకు? వస్తలేదు. 50 ఏళ్ళకనే చెప్పిండు. 50 వీళ్ళు చెప్పిన దాని ప్రకారం 4000 రావాలి కానీ ఒక 4000 2000 కూడా వస్తలేదు. మొన్న గ్రామ సభలో చెప్పలే మరి? చెప్పిండు రేషన్ కార్డు ఇస్తా అని చెప్పిండు, పింఛన్లు ఇస్తా అని చెప్పి దరఖాస్తులు పెట్టుకున్నాం, పెట్టినాం, ఎన్ని పెట్టినా ఇది వస్తలేదు. ఏం పెట్టి ఇంకా రాలే? రాలేదు. అటు పోయినా మరి ఎమ్మెల్యే కాడ పోయినా? మీ ఎమ్మెల్యే కాడ ఎమ్మెల్యే కాడికి పోవాలంటే మేము ఎక్కడ అనుకోం, ఏడుంటాను. అదేంది మీ ఎమ్మెల్యే మీ దగ్గర ఉండకపోతే ఏడుంటాడే? మంచి బిజినెస్ చేస్తున్నాడు గట్టిగా చేస్తున్నాం. మరి ఏం బిజినెస్ సార్ అది? నంచకుండా బిజినెస్ అది. కేసీఆర్ హయాంలో సంతోషంగా ఉన్నావా ఇప్పుడు సంతోషంగా? కేసీఆర్ హయాంలో అన్ని మాకు రైతు బంధు వచ్చింది, ప్రతి ఒక్కటి ఈ సాగు నీళ్లు తెప్పించుడు. ఏ సాగు నీరు? మన మిషన్ భైరవి. మిషన్ భగీరథ అంత మంచిగా ఉందా ఇప్పుడు? మరి ఇప్పుడు నీళ్ళ సౌలత ఎట్లుందే? నీళ్ళ సౌదలు ఏం లేదు సార్ ఇప్పుడు. ఇప్పుడు ఏం లేదా అసలే? నీకు అస్సలు ఇష్టం లేనట్టు రేవంత్ రెడ్డి అంటే? లేదు అస్సలే లేదు. ఏమైంది అంత కోపం పడుతున్నావు? కోపం అంటే ఇక నాకు ఇప్పటికే పింఛన్ ఇస్తాను, ఇప్పుడు వచ్చిన సాయం అంటున్నాడు. దరఖాస్తులు పెట్టిన 4 సార్లు పెట్టినాం. 4 పెట్టినావు? గ్రామ సభ మీటింగ్ లో పెట్టినాం. ఇంతవరకు ఏది లేదు, ఎక్కలేదు. ఏది లేదు, ఎక్కలేదు. ఇంకా అయితే తిరాదు. ఇంకా ఇప్పుడు వచ్చి 15 నెలలేనా మెల్లగా చేస్తారు సార్. అంతేనా? మళ్ళీ గెలుస్తాడు రేవంత్ రెడ్డి పక్క చెప్పాలి. దండగా సార్ గెలవలేడు. ఏ దండగా? కష్టమేనా? కష్టం. మార్చేయాలి ఆయన? మార్చేయాలి. ఆయన మార్చేసి ఎవరికి వేయాలి? ముఖ్యమంత్రి మళ్ళీ కేసీఆర్కే రావాలి. ఇస్తా అట్లుంటుందా? ఇక అది ఇక భగవంతుడు కనిపెడతాడు, కనిపెడతాడు, భగవంతుడు కనిపెడతాడు. సరే మరి రేపు సర్పంచ్ ఎలక్షన్లు వస్తాయి ఆల్మోస్ట్ దగ్గరికి వస్తాయి. వస్తాడు మీ ఎమ్మెల్యే, వస్తాడు మీ మండల పార్టీ అధ్యక్షుడు, వాళ్ళు వస్తాడు. ఉత్తర కుమార్ పెట్టిన పెజ్ఞలు చెప్తాడు, బయట పడతాడు అంతే. మరి ఓటు వేస్తావా నువ్వు? అట్లా చెప్తే ఓటు నేను ఎందుకు వేస్తాను? నేను వేసేది ఇప్పటికే 2 సార్లు మోసపోయినావా? మోసిన 2 సార్లు పడ్డావుగా, 3వ సారి పడతావా? మరి ఏం పడవా? గట్టి నిలబడతావా? తెలంగాణ కోసం నిలబడతావు? తెలంగాణ కోసం. తెలంగాణ కోసం. రైట్, ఓకే.